గురుగారు పాదాలు వందనాలు గురుగారు మీకు. ఎవరమ్మా? నవలిక బయట పూజ చేసుకుంటున్నాం గురుగారు. మేము ఒక 5 ప్రాణలింగం తీసుకున్నాము. సంతోషం సంతోషం. పూజ చేసుకుంటున్నాం, బాగుంది మాకు. గురుగారు చేస్తున్నా నేను. వెరీ గుడ్. నేను అందరినీ చేస్తున్నా. ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ వరకు కూడా నేను చేసుకున్నా. 10 మీరు ఇప్పుడు ఏమైతే అనుకుంటారో, నేను 100 మందిని వేసి ఇక్కడికి అక్షయ తృతీయకు నేను శ్రీ సూక్త పారాయణం, ఐశ్వర్య విద్య ఇప్పియాలి, మహాప్రాణ విద్య, మోక్ష విద్య ఇప్పియాలి. మనము ఎదుటి వారి కోసం ఆలోచిస్తే భగవంతుడు మన గురించి ఆలోచిస్తాడు. నీ వలన మంచి జరిగితే ఆ మంచి యొక్క కారకురాలివి నువ్వవుతావు కాబట్టి వాళ్ళ ఆనందము నీకు ఆశీర్వాదమై భగవంతుడు ఎక్కడి నుంచో సంతోషపడడం. మా సాటి మానవుణ్ణి సంతోష పెడితే దేవుణ్ణి సంతోష పెట్టినట్టే. మన చుట్టుపక్కల ఉన్న సమాజానికి మనం ఆనందహితకరమైన కార్యాలు చేయలేకపోతున్నాము, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూడలేకపోతున్నాము. ఇక దేవుడు ఆనందపడ్డాడని మనని మనం ఎట్లా అనుకుంటామమ్మా? దైవం ఆనందపడ్డాడు అనడానికి ఒకటే సూచన ఏంటంటే, నీ ఒక 100 మందిని తీసుకొస్తే 100 మంది అందరూ నీకు థ్యాంక్స్ అనో కృతజ్ఞతలను నీకు చేతిలో చేయగలిపి, అమ్మ ఎంత మంచి పని చేసినావని మీ ఫ్రెండ్స్ అని అంటే నీకు అది నిజమైన బ్లెస్సింగ్.